రైతుకు నేస్తం. దుక్కి దున్నడానికి ఎద్దులు ఉపయోగపడితే నాటిన పంట మంచిగా పండడానికి ఆవుల వ్యర్థాలు ఉపయోగపడతాయి. ఆవు పాలలోనే కాకుండా ఆవు పేడలో, మూత్రంలో మంచి పోషకాలు ఉంటాయి. ఒక గోమూత్రంలోనే మొక్కకు కావలసిన 23 రకాల పోషక పదార్థాలు కలవు. ప్రకృతి వ్యవసాయంలో పంటకు పోషకాలను అందించేందుకు నాటు ఆవు మలమూత్రాలతో తయారు చేసిన జీవామృతం, ఘన జీవామృతం మొదలైనవి వాడుతున్నాము. అయితే చీడపీడల నివారణ అనేది ఈ ప్రకృతి వ్యవసాయంలో ద్రావణాలు, కషాయాల ద్వారా చక్కటి పరిష్కారం ఉంది. రైతు తనకు అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి సాగును సమర్థవంతంగా ముందుకు నడిపించడమే ప్రకృతి వ్యవసాయం యొక్క సిద్ధాంతం. ఏ మాత్రం పెట్టుబడి లేకుండా గోమూత్రం పిచికారీ చేయడం వలన పంటలలో వచ్చే చిన్న చిన్న పురుగులను, గ్రుడ్లను నివారించవచ్చు. అంతేకాకుండా మొక్కకు రోగ నిరోధక శక్తిని అందించే గుణం గోమూత్రానికి ఉంది. గోమూత్రం అంటే యూరిక్ యాసిడ్. మొక్కలపై పిచికారీ చేసేటప్పుడు సేంద్రియ యూరియాగా మారి మొక్కకు పచ్చదనాన్ని పెంచుతుంది. రైతు తన పంటలలో ఎటువంటి చీడపీడలు ఆశించకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగా ఏం చేస్తున్నారో రైతుల మాటల్లోనే తెలుసుకుందాం. ఏం చేస్తాడు? ఏమీ లేదన్నా, నా పంటలో దోమను గమనిస్తున్నాను. ఏంటన్నా బకెట్లో తీసుకొని వెళ్తున్నావు? గోమూత్రం తీసుకొని వెళ్తాడా ప్రసాద? ఏది చూద్దాం ఒకసారి. ఈ గోమూత్రాన్ని దేని కొరకు తీసుకెళ్తున్నావునా? ఈ దోమ నివారణకే తీసుకొని వెళ్తాడా ప్రసాద్. ఏంటన్నా, ఈ గోమూత్రంతో దోమ నివారణ చేసుకోవచ్చా? ఈ గోమూత్రంతో దోమ నివారణే కాదు ప్రసాద్, పంటలలో వచ్చే చిన్న చిన్న పురుగులను, గుడ్లను నశించేటట్టుగా చేయవచ్చును. గోమూత్రంతో ఎలా నశింప చేయవచ్చో ఒకసారి చెప్తావా అన్న? చెప్తాను ప్రసాద్. నీకు నాటా ఉంది కదా? ఉందన్నా. నీవు మొట్టమొదట 10 లీటర్ల గోమూత్రాన్ని, 1 లేక 2 ఇనుప ముక్కలను, ఒక 20 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్మును సిద్ధం చేసి పెట్టుకో. ఇవన్నీ సిద్ధం చేసుకో. ఈ గోమూత్రాన్ని నా పంటలో పిచికారీ చేసేసి వస్తాను. నేను చెప్పిన అన్నీ సిద్ధం చేసుకున్నావా? మీరు చెప్పినట్టు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నానన్నా. ఇప్పుడు ఏం చేయాలి ప్రసాద్? ఈ గోమూత్రాన్ని 10 లీటర్లలో ఆ డ్రమ్ములేని కొలుసునేనా? కొలుసుకున్నాం కదన్నా, ఇప్పుడు తర్వాత ఏం చేయాలి ప్రసాద్? ఆ కొలుసుకుని గోమూత్రంలో ఆ ఇనుప ముక్కలు తీసుకొని వేసుకోవాలి నాయనా. అలాగే. సవ్య దిశలో బాగా కలవి పెట్టాలి. ఇనుప ముక్కలు వేయక ముందు గోమూత్రం ఈ రంగులో ఉన్నింది ప్రసాద్.
ఇనుప ముక్కలు వేసిన వెంటనే గోమూత్రం ఈ రంగులోకి మారింది ప్రసాద్. ఇనుప ముక్కలు వేసి ఉన్న ఈ గోమూత్రాన్ని ఏం చేయాలన్నా? ఈ ఇనుప ముక్కలు వేసిన గోమూత్ర డ్రమ్ము పైన 4 రోజుల పాటు ఆ గోనె సంచిని కప్పి ఉంచాలి. ఎటువంటి ప్రదేశంలో ఉంచుకోవాలన్నా? ఎండ తగలని నీడని ప్రదేశంలో ఉంచుకోవాలి. ఉంచుకున్నాం ప్రసాద్. ఉదయాన సాయంత్రము సవ్య దిశలో కర్రతో కలవబెట్టాలి ప్రసాద్. 4వ రోజే పిచికారీ చేసుకోవచ్చా అన్న? 5వ రోజు వడబోసుకొని ఉదయాన్ని కానీ సాయంత్రం కానీ పిచికారీ చేసుకోవచ్చు ప్రసాద్. ఇనుప ముక్కలు వేసుకోవడం వలన మనకు ఉపయోగం ఏమిటన్నా? ఇనుప ముక్కలలో ఐరన్ ధాతు ఉంటుంది. గోమూత్రంలో ఇనుప ముక్కలు వేసినప్పుడు ఐరన్ ధాతు కరిగి పిచికారీ చేసినప్పుడు మొక్కకు అందుబాటులోకి వస్తుంది. ఈ 4 రోజులు నేను చెప్పిన పద్ధతి పాటించు. 5వ రోజు కలుసుకుందాం ప్రసాద్. అలాగే అన్న. ప్రసాద్, ఇనుప ముక్కలు వేసిన దానివల్ల ఐరన్ ధాతువు బాగా కరిగి ద్రావణం బాగా నలుపు రంగులోకి మారింది. అవునన్నా, ఈ ద్రావణాన్ని ఏ విధంగా పిచికారీ చేసుకోవాలి? నీ మొక్కలు చిన్న మొక్కలు కాబట్టి 100 లీటర్ల నీటిలో 5 లీటర్ల ద్రావణాన్ని వేసి బాగా కలవదిప్పి పిచికారీ చేసుకోవాలి. తీసుకో ప్రసాద్, 100 లీటర్ల నీటి దగ్గర తీసుకుందాం. అలాగేనా. పోసుకొని బాగా పిచికారీ చేసుకోవాలి ప్రసాద్. ఇంత మంచి విషయాలు తెలియజేసిన మీకు నా యొక్క ధన్యవాదములు.